పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ జీవన వికాసం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను చెప్పబోయే ముందే ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆ టాపిక్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఏంటి ఆ టాపిక్ అంటే, ఒక చిన్న మీటింగ్ జరుగుతుందండి. ఒక మీటింగ్లో ఏంటంటే ఒక మేడం అప్పుడే బయట వచ్చారు. ఆ మీటింగ్ నుంచి బయట వచ్చారు. లోపల అద్భుతమైన మీటింగ్ జరిగింది. ఒక 1 అవర్ బయట రాగానే తను యాజ్ యూజువల్గా చాలా చక్కగా జరిగింది అనే ఆనందంతో తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేశారండి. దేనికోసం వెతికారో తెలుసా? కార్ కీస్ కోసం అని చెప్పి వెతికారు. కార్ కీస్ కోసం వెతికితే అందులో కార్ కీస్ లేవు. సరే, ఎక్కడైనా మర్చిపోయానేమో మళ్ళీ మీటింగ్ హాల్లోకి వెళ్ళారండి. మీటింగ్ హాల్లోకి వెళ్ళింది, మళ్ళీ ఎక్కడైతే కూర్చున్నారో ఆ చుట్టుపక్కలంతా కూడా మళ్ళీ వెతికారు. కీస్ దొరకలేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది తనకి. ఎప్పుడు కూడా వాళ్ళ ఆయన ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా కార్ కీస్ అంటే కార్కే పెట్టేసి ఇగ్నిషన్ పెట్టేసి మర్చిపోయి వస్తుంటావు అని ప్రతిరోజు తనకు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు తను జాగ్రత్త పడుతున్నా. ఇవాళ పొరపాటున మర్చిపోయాను అనుకుంది. సో వెంటనే ఇంకేంటి, పార్కింగ్ స్లాట్లోకి లిఫ్ట్లో వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళి చూస్తే కారు కనిపించలేదు. అంటే ఏంటి అర్థం? కారు థెఫ్ట్ అయిపోయిందని అనుకున్నారు. సో వెంటనే ఏం చేయాలనేది దిక్కుతోచలేదు. సో వెంటనే వాళ్ళ ఆయనకు ఫోన్ చేస్తే ఏమవుతుంది మీకు తెలిసిందే. ఫోన్ చేశారంటే వెంటనే ఏంటి, నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను కదా, అయినా కూడా నువ్వు మర్చిపోయావా ఇవాళ అన్న మాట అంటారు. అదేదో మనకు సామెత ఉంది కదండి, అంటే మొగుడు తిట్టినందుకు కాదు, వదినమ్మ చూసినందుకు బాధ ఎక్కువ అని. అదేలాగా ఏంటంటే కారు పైన కంటే కూడా వాళ్ళ భర్త ఏమన్నా అంటే కన్నా ఎక్కువ బాధపడతారు. సో కాబట్టి ఏం చేశారు, వెంటనే సరే ఏదో ఒకటి చేయాలి కాబట్టి వెంటనే తనకు తెలిసిన ఒక సిఐ గారు ఉంటే వెంటనే ఫోన్ చేసి చెప్పేశారు, ఇట్లా కార్ అండి, నేను సో కంపెనీలో వర్క్ చేస్తున్నాను కదా, కార్ అక్కడ కింద పార్కింగ్ లాట్లో పెట్టాను. సో తీరా వచ్చే లోపల కార్ కనిపించట్లేదు, ఎవరో దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారని చెప్పారు. సో మార్నింగ్ నుంచి ఇంకేం చేస్తారు, ఆఫీస్లోనే కూర్చోవాలి. కార్ లేదు కదా, వెళ్ళలేక ఇంకా ఆఫీస్లో కూర్చొని పెండింగ్ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారండి ఈవినింగ్ దాకా. ఈవినింగ్ ఏమైంది, ఒకేసారి ఈ లోపల వాళ్ళ ఆయనకి ఇంకా తను పికప్ చేసుకోవాలి కదా, కార్ ఏమో లేదు. వెంటనే వాళ్ళ ఆయనకు కాల్ చేశారు, ఎక్కడున్నారండి అన్నారు. సో తన అటువైపు నుంచి సమాధానం ఏమొస్తుందో చూడకముందే తనే చెప్పడం మొదలుపెట్టింది. ఇవాళ చిన్న ప్రాబ్లం జరిగిందండి, ఏంటో తెలుసా అది అని చెప్పారు. కార్ తీసుకొచ్చాను, కార్ కీస్ దానికే పెట్టేశాను, పొరపాటున మీటింగ్కి వచ్చాను, 1 అవర్ తర్వాత వెళ్ళి చూస్తే కార్ లేదండి, థెఫ్ట్ అయిపోయింది. సో అంటే మీరేమనుకోకుండా నేను వెంటనే కూడా పోలీస్ స్టేషన్కి కాల్ చేశాను, రిపోర్ట్ కూడా ఇచ్చేశాను మనకు తెలిసిన సిఐ గారికి చెప్పేసి. నాకు తెలిసి ఇంకొక 1-2 అవర్లో ట్రేస్ అవుట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు అని అన్నారు. సో మీరు ఎక్కడున్నారో వెంటనే వచ్చి నన్ను పికప్ చేసుకోమన్నారు. అవతల వైపు నుంచి అప్పుడు వాళ్ళ భర్త మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను ముందు రావాలంటే నేను నిన్ను పికప్ చేసుకోవాలి మీ ఆఫీస్ కంటే ముందు నువ్వు వచ్చి నన్ను ఇక్కడి నుంచి రిలీజ్ చేయాలన్నారు. తనకు అర్థం కాలేదు, ఏం రిలీజ్ చేయాలండి అన్నారు. అంటే ఏం లేదు, నువ్వేమో ఉదయం కారే తీసుకెళ్ళలేదు, నేను వచ్చాను నిన్ను కార్లో అక్కడ డ్రాప్ చేశాను, మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను కార్ తీసుకొచ్చాను, నువ్వేమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు. వాళ్ళేమో నేను దారిలో వస్తుంటే నన్ను పట్టుకొని నేనేదో దొంగతనం చేశానని చెప్పి తీసుకొని నన్ను ఇప్పుడు టార్చర్ పెడుతున్నారు, నేను ఎంత చెప్పినా వినట్లేదు, ఇప్పుడు నువ్వు వచ్చి ఈయన మా ఆయన అని చెప్తే కానీ నేను బయటపడను అన్నారు. మరి ఈ స్టోరీ ద్వారా మీకు ఏమర్థమైంది? మతిమరుపు అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అన్న టాపిక్ మీద ఇవాళ మనం మాట్లాడతాం. దీని ఇంగ్లీష్లో మనం ఏమంటాము, మెమరీ. అంటే మన డైలీ లైఫ్లో ఈ మెమరీ ఎలా ఉపయోగపడుతుంది, ఏ రకంగా చేస్తే బాగా మనం గుర్తు తెచ్చుకోవచ్చు అన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకొక ఇన్సిడెంట్ చేద్దాం. రీసెంట్గా నేను ఒక మ్యారేజ్కి వెళ్ళానండి. వెళ్తూనే ఎదురుగా ఒకతను వచ్చారు, చాలా నవ్వుతూ దగ్గరకు వచ్చారు, సార్ బాగున్నారా శ్రీధర్ సార్ అని పలకరించారు. నేను తనకు హ్యాపీ చెప్తున్నాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, అంతా బాగానే ఉంది. తన ఫేస్ గుర్తొస్తోంది, కాకపోతే తన పేరు గుర్తు రావట్లేదు. నాకు ఏం చేయాలో తెలియదు. తన పేరు లేకుండా ఎంతసేపు అని మాట్లాడతాం చెప్పండి, ఇబ్బందికరమే కదా మనకి. సో అలా మాట్లాడుతూ ఉన్నాము. సో ఈ లోపలేమో తను పూర్తిగా మాట్లాడేసి వెళ్ళిపోయారు. మనసులో ఎక్కడొచ్చిన కొరత, అరే తన పేరు మర్చిపోయామే అని. ఇక్కడ ఏం గుర్తొచ్చింది మనకి? మళ్ళీ జ్ఞాపక శక్తిలో ఉన్న ప్రాబ్లం. అలాగే రెండోది, సో ఇవాళ ఉదయం హైదరాబాద్కి బయలుదేరాలనుకున్నాను నేను ఉదయం. సో వెళ్ళేటప్పుడు ఏంటి, మొత్తం అన్ని బట్టలన్నీ సర్దుకున్నానండి. తీసి డోర్ వేద్దామని చూస్తే కీసు కనిపించలేదు. అరే ఎక్కడ పెట్టానని కిచెన్లో చూశాను, ఆలోచించాను. నిన్న ఈవినింగ్ ఎక్కడ పెట్టాను, కార్ దగ్గర వచ్చాను, మళ్ళీ వచ్చాను, బెడ్రూమ్లోకి వెళ్ళాను, తర్వాత కిచెన్లోకి వెళ్ళాను, అవన్నీ వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మరి ఎక్కడున్నాయి, ఎక్కడో పొరపాటునేమో కార్ మన బ్రీఫ్ కేసులో ఏమైనా సర్దానేమో బ్రీఫ్ కేసు ఓపెన్ చేశాను, దొరకలేదు. ఇలా వెతికితే తీరా చూస్తే డోర్కే పెట్టేస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఏంటి, మనకు మెమరీ. ఏవైతే మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏంటి జ్ఞాపక శక్తి సన్నగిల్లడం అని అనుకుంటారు. కాకపోతే ఒక్కటి స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే
మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు మనం చూసుకున్న ఎగ్జాంపుల్స్లోనే మీకు ఎన్నిసార్లు ఇలా కీసు మర్చిపోయి డోర్కు పెట్టేసి మీరు మర్చిపోయి ఉంటారు జనరల్గా? ఓ 2 సార్లు, లేదా 3 సార్లు, 5 సార్లు, మ్యాక్సిమం 10 సార్లు జరుగుతుంది ఒక నెలలో, అవునా? బట్ ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఒక నెలలో మనము దాదాపుగా 150 సార్లు కీసు తాకడము పెట్టడము చేస్తూ ఉంటాం. అంటే మీరు 10 సార్లు మాత్రమే మర్చిపోవడం జరిగింది. మిగతా 140 సార్లు ఏం చేశారు? మీరు అద్భుతంగా జ్ఞాపకం పెట్టుకున్నారు. అంటే మన పర్సంటేజ్లో చూసుకున్నామంటే ఓవర్ 95% మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు. కాకపోతే మనకు చిన్నప్పటి నుంచి అలవాటైంది తెలుసు కదండి. అంటే 5 సబ్జెక్టులో 100కు 100 మార్కులు వచ్చాయి, ఒక సబ్జెక్ట్లో 80-85 మార్కులు వచ్చాయంటే మనం బాధపడతాం. అంటే 5 సబ్జెక్టులో 100 వచ్చాయి అన్న ఆనందం కంటే కూడా ఒక సబ్జెక్ట్లో 85 మార్కులు వచ్చాయని బాధ ఎక్కువ ఉంటుంది. సో మన హ్యూమన్ సైకాలజీనే అంత. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఆ 95% గుర్తుపెట్టుకున్న దాన్ని మర్చిపోతున్నాము. ఆ 5% ఎప్పుడైతే మనం మర్చిపోయామో దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని బాధపడుతున్నాం. అరే ఏదో నాకు జ్ఞాపక శక్తిలో ఏదో ప్రాబ్లం ఉంది, నాకు అల్జీమర్స్ వచ్చేస్తున్నాయి, కాబట్టి దీనిని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది ఎక్కువ మీకు ఒక బ్రాండ్ వేసుకుంటున్నారు. అంటే నాకు మతిమరిపు వస్తోంది అని. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, జ్ఞాపక శక్తి అనేది ఎప్పుడు కానీ సన్నగలేదు, మర్చిపోవడం అనేది అస్సలు జరగదు. నేను చెప్పిన ఇన్సిడెంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు 1-2 పేర్లు మర్చిపోతున్నారేమో, కానీ అక్కడున్న మిగతా దాదాపు ప్రతిరోజు మీరు మాట్లాడుతుంటారు. మీ ఫ్రెండ్స్ అయిపోవచ్చు, బంధువులు అయిపోవచ్చు, ఎంతమంది పేర్లు మీరు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు ఆలోచించండి. మరి అంతమంది పేర్లు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు అంటే 99% మీకు తెలిసిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. ఆ 1-2% తీసుకుంటే నష్టం ఏం లేదండి. స్టాటిస్టిక్స్లో కూడా 2-5% ఎర్రర్ ఉంటే ఏం కాదు. సో కాబట్టి మీరు అనవసరంగా నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అని ఎవ్వరు కూడా ఈ ప్రోగ్రాం చూసి ఎవ్వరు కూడా అనుకోకండి. ఓకే, తర్వాత విషయంకి వచ్చామంటే అసలు ఏదైనా విషయము మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే దానికి ముందు ఒక మోటివేషన్ ఉండాలి. అప్పుడే మీరు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారి ఆలోచించండి. మీరెవరైనా కానీ మీ పెళ్లి రోజు, అంటే పెళ్లి రోజు కదండి, యాన్యువల్ డే గురించి మాట్లాడట్లేదు, మీ పెళ్లి జరిగే రోజు ఎవరైనా మీరు మీ పెళ్లి మండపాన్ని వెళ్ళిపోవడం మర్చిపోయారా? లేదు కదా. అలాగే మీ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు ఇంటర్వ్యూకి వెళ్ళిపోకుండా ఎవరైనా మర్చిపోయారా? లేదు కదా. అంటే అవి ఇంపార్టెంట్ అని మీ బ్రెయిన్ కనిపిస్తే అది అద్భుతంగా గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఇంపార్టెంట్ కాదు అని దానికి ఎక్కువ వాల్యూ మీరు యాడ్ చేయలేదో అప్పుడు మీ బ్రెయిన్ దానికి గుర్తుపెట్టుకోదు. ఈ మధ్యలో ఏంటంటే నేను జనరల్గా అందరికీ కూడా మెమరీ గురించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. యూఎస్లో ఉన్న ఒకతను ఫోన్ చేశారు. వాళ్ళ ఓల్డ్ ఏజ్, అంటే ఒకరే వాళ్ళ మదర్ ఉన్నారు. ఎప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఎప్పుడు భోజనం చేయాలి అన్నది కొంచెం ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే కొంచెం మెమరీ టెక్నిక్స్ చెప్తూ ఉంటారు కదా, మా అమ్మగారికి కూడా వెళ్ళేసి కొంచెం నేర్పించండి అని చెప్పారు. నేనేమో వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళానండి. వెళ్ళి 1 వీక్ పాటు తనకు అన్ని రకాలైన టెక్నిక్స్ నేర్పించాను. ఏ టైంకి ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఎలా టాబ్లెట్స్ వేసుకోవాలి, ఎలా భోజనం చేసుకోవాలి, టైం టు టైం అన్నీ నేర్పించాను 1 వీక్ పాటు. నేను వెళ్ళిన ప్రతిరోజు ఒక 1 అవర్ నేను తనకు నేర్పిస్తూ ఉంటే పాపం తన పర్సనల్ విషయాలన్నీ కూడా చాలా మటుకు షేర్ చేసుకుంటూ వచ్చేది నాతోటి. నేను విని ఆ రోజు ఏం చెప్పాలో చెప్పేసి బయట వచ్చేవాడిని అనమాట. ఇలా ఒక వారం రోజుల పాటు జరిగింది. ఇంకొక 2 రోజుల పాటు నేను బయట క్యాంప్ వెళ్ళడం జరిగింది. తర్వాత 10వ రోజు మళ్ళీ తిరిగి అదే అపార్ట్మెంట్కి వెళ్ళాను. తనకి ఇంకా మిగిలిన ఇంకేమైనా నేర్పించడానికి. వెళ్ళి డోర్ తీయగానే ఆవిడ అడిగారు, ఎవరు బాబు మీరు? సో అంతే, అన్ని రోజులు నేను అన్నీ నేర్పించి కూడా మర్చిపోయారనమాట. అప్పుడు అర్థమైంది ఏంటంటే, అంటే నేను నేర్పించడంలో ఉన్న అవి జ్ఞాపకం పెట్టుకోవడం కంటే కూడా అనలైజ్ చేస్తే ఏంటో తెలుసా, ఆవిడ ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉన్నారు. తన భావాల్ని పంచుకోవడానికి ఎవ్వరూ లేరు. సో కాబట్టి నేను వెళ్ళినప్పుడు ఏంటంటే నాతోటి తను షేర్ చేసుకోవడానికి మీద ఎక్కువ తను ఫోకస్ ఉంది. తన మోటివేషన్ అంతా కూడా నాతో మాట్లాడడం మీద ఉంది తప్పించి నేను నేర్పించేది నేర్చుకో దాని మీద లేదు. సో కాబట్టి మీకు ఏమర్థమవుతుంది, ఒక మోటివేషన్ ఉందంటే ఏ విషయమైనా మీరు అద్భుతంగా గుర్తుపెట్టుకోవచ్చు అని మీకు అర్థమవుతుంది. ఇది డైలీ లైఫ్లో మీరు చాలా చోట్ల మీరు చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మోటివేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. దీన్ని సైకాలజీ పరంగా మీరు చూసారంటే కనుక ఒక ఇవాన్ పావ్లోవ్ అనే ఒక సైంటిస్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారండి. అది పెద్దదేం కాదు, చాలా చిన్నది. ఏం చేశారంటే తను ఒక చిన్న కుక్కని తీసుకున్నారండి. కుక్కని తీసుకున్న తర్వాత ఏం చేశారంటే దానికి భోజనం ఒకటి పెట్టారు. సో ఆటోమేటిక్గా దాన్ని చూడంగానే ఏంటి, దానికి ఉత్సాహంగా అది తినాలని అనిపిస్తుంది. లోపల నుంచి సెలవేషన్ మనకు కూడా అనిపిస్తుంది, కానీ మంచి డిష్ చూడంగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా, దాన్ని సెలవేషన్ అంటారు. అలా దానికి సెలవేషన్ కుదిరిందనమాట. దానికి ఒక చిన్న ఆపరేటర్స్ పెట్టారండి. అంటే ఎంత సెలైవా కారుతోంది అనేది తను మెజర్ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఏం చేశారంటే అలా ఫుడ్ తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తారంటే పక్కనే ఒక గంట కొట్టేది మొదలు పెట్టారు. అంటే గంట కొట్టినప్పుడు ఫుడ్ తీసుకొచ్చేవారు. కొద్ది రోజులు ఏమేముంది, ఆ కుక్కకి ఎలా అలవాటు అయిపోయిందంటే గంట కొట్టంగానే నాకు ఫుడ్ వస్తుంది అని అలవాటు అయిపోయింది. గంట కొట్టంగానే దానికి సెలైవేషన్ వచ్చేది మొదలయ్యింది.
ఇంకో కొద్ది రోజుల తర్వాత ఏం చేశారంటే, ఇంకో ఎక్స్పెరిమెంట్ కదా, తర్వాత ఏం చేశారంటే ఫుడ్ ఇవ్వలేదండి, ఉత్త గంట మాత్రమే కొట్టారు. అయినా కూడా గంట కొట్టంగానే ఏమవుతుంది, దానికి సెలైవేషన్, అంటే ఫుడ్ లేకపోయినా సెలైవేషన్ వస్తుంది. ఇంతే అండి, చిన్న ఎక్స్పెరిమెంట్, దీనికి మించి ఇంకేం లేదు. దీన్ని బట్టి తను ఒక పెద్ద థియరీ రాశారు. అంటే మోటివేషన్ ఉందంటే, ఇప్పుడేంటి మోటివేషన్ ఏంటి, అక్కడ ఫుడ్ చూడంగానే తనకు సెలైవేషన్ రావడం, తీరా ఏంటి అక్కడ లేకపోయినా, ఆ గంట కొట్టంగానే ఫుడ్ లేకపోయినా కూడా దానికి సెలైవేషన్ వచ్చింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఏదైనా సరే మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి ఆ మోటివేషన్ అది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటూ ఉంటారు అంటే ఈ జ్ఞాపకం పెట్టుకోవడము అందరికీ కుదరదు. మరి ఈ మోటివేషన్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎయిర్ కంట్రోల్ ఆఫీసర్లు ఉంటారండి, ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు ఏంటంటే ఇటువైపు నుంచి ఒక దుబాయ్ నుంచి ఒక ఫ్లైట్ వస్తూ ఉంటుంది, ఇంకొక ఫ్లైట్ లేదా అమెరికా నుంచి వస్తున్న ఫ్లైట్ 2 ఉన్నాయి. ఈ రెండు దగ్గర వచ్చేటప్పుడు 2 డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లో వెళ్ళాలని వాళ్ళకి అనౌన్స్ చేయాలి. ఓకేనా? సో తను పొరపాటున అనౌన్స్ చేయకపోతే ఏమవుతుంది? సో వెంటనే మీకు ఊహించుకోవచ్చు ఎంత పెద్ద ప్రాబ్లం జరుగుతుందో. అక్కడ నేను మర్చిపోయాను అని మాట రాదు. అలాగే బ్లైండ్ పర్సన్స్ ఉంటారండి. ఇప్పుడు మీరంటే ఏంటంటే ఏదైనా ఒక గ్రాసరీ లిస్ట్ వెళ్తున్నారు, సో ఇంటికి కావాల్సిన సరుకులు కావాలంటే ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటారు, లేదా మీ మొబైల్లో ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ వెళ్తారు. అవునా? మరి కళ్ళు లేని వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రాసుకోవాలి, మరి వాళ్ళ పనులు ఎలా తీసుకోవాలి అంటే అక్కడ ఏంటంటే మోటివేషన్. వాళ్ళు ఎక్స్టర్నల్ ఏదైతే మీరు బయట వదులుతున్నారు అంటే దీన్ని అవుట్ సోర్స్ చేస్తున్నారు. మీరు అంటే మీ జ్ఞాపక శక్తిని మర్చిపోయి మీరు ఏం చేస్తున్నారు, ఒక పేపర్ మీదనో లేకపోతే ఒక మొబైల్ ఫోన్లోనో మీరు రాయడం మొదలు పెడుతున్నారు. అంటే అవుట్ సోర్స్ చేసేస్తున్నారు. అంటే మీకున్న బ్రెయిన్కు మీకున్న టాలెంట్ని మీరు గుర్తుపెట్టుకోవట్లేదు. అవునా? దీన్ని ఉపయోగించట్లేదు. అదే కళ్ళు లేని వాళ్ళు ఏంటంటే దీన్నే నమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అద్భుతమైన మెమరీ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ ఏదైతే మీరు బయట చేస్తున్నారో దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించండి. మీ బ్రెయిన్ని మీరు నమ్ముకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ బ్రెయిన్ ఎంత గొప్ప అది అంటే దాని కెపాసిటీ ఎంత అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పటి వరకు ఏంటంటే మన సైంటిస్టులు అంతా కూడా కనుక్కోవడం, పెద్ద సైంటిస్టులు అంతా కూడా కనుక్కున్నది ఏంటంటే తన బ్రెయిన్ కెపాసిటీలో నాట్ ఈవెన్ 10% అంటే 10% కూడా ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఉపయోగించుకోలేదంట. మరి సామాన్యులు మనం ఎంత ఉపయోగించుకుంటున్నామో మీరే ఊహించుకోండి. ఈ 5% అంతకంటే తక్కువ మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. మరి మిగతా అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే మీ బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించండి, మీకు హ్యాండీగా ఉంటుంది, ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? మరి ఇది ఎలా మనం గుర్తుపెట్టుకోవాలంటే బేసిక్గా ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మెమరీ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదట ఏంటంటే మెమరీ అంటే సెన్సరీ మెమరీ అంటారు. అంటే ఇప్పుడు మీరు నా సెషన్ చూస్తూ ఉన్నారు, ఇప్పుడు నా వాయిస్ మీకు వినిపిస్తోంది, నేను మీకు కనిపిస్తున్నాను. అంటే 2 సెన్సెస్ నా మీద ఫోకస్ చేస్తున్నాయి, మీరు వింటూ ఉన్నారు. అవునా? ఇప్పుడు ఏంటంటే కొద్దిసేపు కళ్ళు మూసుకొని చుట్టుపక్కల ఇంకా ఏమి సౌండ్లు వస్తున్నాయి అని ఒకసారి ఊహించుకున్నారా? చూడండి, పక్కన ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ సౌండ్ వస్తూ ఉంటుంది, ఏసీ ఆన్ చేసుకుంటే ఏసీ సౌండ్ వస్తుంది, లేదా మీ ఇల్లు ఆ రోడ్డు పక్కన ఏమైనా ఉందనుకోండి, అక్కడ వెళ్తున్న కొన్ని వాహనాల సౌండ్ అంతా కూడా మీకు హార్న్ సౌండ్ లేదా ఆ వాహనాల సౌండ్ మీకు వినిపిస్తూ ఉంటాయి. అయినా మీరు ఒక అటెన్షన్ అంటారు దీన్ని, నేను చెప్పేది వినాలనే ఉద్దేశంతో టీవీ ఆన్ చేసుకొని దీన్ని వింటున్నారు. అంటే మీ ఫోకస్ అంతా దీని మీద కేంద్రీకరించారు. సో కాబట్టి మిగతావన్నీ కూడా ఏంటంటే మీ మెమరీలోకి వెళ్ళట్లేదు. అలాగే మీరు ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటే చెమట పట్టచ్చు, లేదా చాలా వేడిగా ఉండొచ్చు, చలి ఉండొచ్చు, ఇవన్నీ మీరు పట్టించుకోరన్నమాట. ఫోకస్ దీని మీద పెట్టారో బ్రెయిన్ దీని మీదే ఉంటుంది, మిగతా వాటిని పట్టించుకోదు. దీన్ని ఏమంటారంటే రికగ్నిషన్ అంటారు. దీనికి ఒక చిన్న సూత్రం ఏంటంటే మెమరీ వర్క్ చేసేది ఏంటంటే సెన్సరీ మెమరీ అన్నాను కదా. సెన్సరీ మెమరీ ఏంటంటే ఆ బయట నుంచి సెన్సెస్ ద్వారా గ్రహించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ ఏదైతే ఫోకస్ చేస్తుందో, రికగ్నైజ్ చేస్తుందో దాన్ని మాత్రమే మీ బ్రెయిన్లోకి తీసుకుంటుంది ఫస్ట్. తర్వాత ఏమిటి, సెన్సరీ మెమరీలో నుంచి మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో అది షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. STM అంటారు. అంటే షార్ట్ టర్మ్ మెమరీ అంటే కొద్దిసేపు, అది ఇక్కడేంటంటే కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల పాటు మాత్రమే గుర్తుంటుంది షార్ట్ టర్మ్ మెమరీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక బర్త్డే పార్టీ జరిగింది మీదో మీ పిల్లలదో అనుకోని, ఆ బర్త్డే పార్టీకి ఏం చేస్తున్నారు, మీరు అంతా ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఒక హోటల్కి వెళ్ళారు అనుకుందాం. ఒక కార్నర్ టేబుల్ చూసుకొని కూర్చోగానే ఒక 10 మంది ఉన్నారు మీరందరూ కూడా. సో మీరు ఆర్డర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకేనా? మీ దగ్గరికి ఏంటి, తను వచ్చారు, వెయిటరు మొత్తం ఏమేమి ఆర్డర్ కావాలని చెప్పి తీసుకుంటూ ఉన్నారు. సో మీరు ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తం ఏమేమి కావాలో అంటే ఈ మొత్తం ఐటమ్స్ అన్నీ చెప్పారు. దాదాపుగా ఒక 20-22 ఐటమ్స్ చెప్పారు అనుకుందాం. సో తనేంటంటే వీలైతే నోట్ చేసుకుంటాడు, లేదా తన బ్రెయిన్లోనే గుర్తుపెట్టుకొని తను వెళ్ళిపోతారు వెయిటర్. అదే ఆర్డర్లో మీకు మళ్ళీ మొత్తం అన్ని ఐటమ్స్ తెచ్చి మీకు పెడతారు అక్కడ. మీరు తర్వాత అయిపోయిన తర్వాత తనకు బిల్లు చెల్లించేసి తనకు టిప్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 2 డేస్ తర్వాత వెళ్ళి అదే స్పాట్లో కూర్చున్నారు, అదే బేరని పిలిచారు, నేను 2 డేస్ ముందు ఇచ్చిన ఆర్డరే మొత్తం పట్టుకురా అంటే పట్టుకురాగలుగుతాడా? లేదండి.
మీరు టిప్ ఇచ్చేసి అలా వెళ్ళిపోగానే తన బ్రెయిన్లో నుంచి ఆ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయింది. ఇలాంటిదే మీరు చూస్తుంటారు, ఎవరైనా చిన్న ఓటీపీ వస్తుంది, ఓటీపీ చూసి మీరు ఎంటర్ చేసేంత వరకు మీ బ్రెయిన్లో ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. దీన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. అంటే చాలా కొద్దిసేపు మాత్రం మీ మెమరీలో ఉంటుంది, తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతుంది. మరి ఈ షార్ట్ టర్మ్ మెమరీ అంటే మనం ఏదైనా కొన్ని విషయాలు షార్ట్ టర్మ్ మెమరీలో పెట్టుకోవాలో, చాలా ఇంపార్టెంట్ విషయాలు లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తామంటే దీని మీద రిపిటేషన్ చేశారనుకోండి, ఏదైతే మీరు షార్ట్ టర్మ్ మెమరీలో పెట్టినారో దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, రిపిటీస్ చేస్తారు, అప్పుడు లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఎల్టీఎం అంటారు. సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీలో అంటే మనం అన్నీ కూడా చిన్నప్పుడు ఏదైతే మనం జనగణమన పాడినది ఇవాళ కూడా మనం ఎంత అద్భుతంగా పాడుతామో గుర్తుంది కదా, దీన్ని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. అలాగే మీకు ఏదైనా ఒక మంచి ప్రైజ్ వచ్చింది, అందరూ మిమ్మల్ని కూడా అప్రైజ్ చేస్తున్నారు, అందరూ కూడా తప్పట్లతోటి మీరంతా కూడా జేజేలు చెప్తుంటే అదంతా మీకు లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. సో ఇది మనకు సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. మరి ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇంకొక చిన్న టెక్నిక్ ఉందండి. అదేంటంటే జాగ్రత్తగా వినండి, దాన్ని ఆర్ఆర్ఆర్ అంటారు, ట్రిపుల్ ఆర్. నేను సినిమా గురించి మాట్లాడట్లేదండి, రాజమౌళి సినిమా గురించి నేను మాట్లాడట్లేదు, దీన్ని ట్రిపుల్ ఆర్ అంటారు. ఫస్ట్ ఆర్ ఏంటంటే రికగ్నిషన్, ఇంత ముందే చెప్పారు, మీరు గుర్తు పెట్టుకొని చూసారంటే రికగ్నైజ్ చేసుకోవాలి. రెండో ఆర్ ఏంటంటే రిటెన్షన్, అంటే దాన్ని స్టోర్ చేసుకొని మీ బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఎంతకాలం పాటు జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే లాంగ్ టర్మ్లో మీరు పెట్టుకోవాలి. దాన్ని రిటెన్షన్ అంటే ఎలా రిటెన్షన్ చేస్తారంటే, ఒక ఫైల్లో అంటే మీకు ఒక మంచి బుక్ కావాలి, ఒక పెద్ద లైబ్రరీకి వెళ్ళారు, ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ కూడా ఏంటంటే ర్యాక్స్లో లేకుండా కింద ఫ్లోర్ మీద ఇలా కుప్పలాగా వేసేసారు అనుకోండి. మీకు యండమూరి వీరేంద్రనాథ్ గారిది విజయానికి 5 మెట్లు బుక్ కావాలని మీరు అడిగారు. ఆ లైబ్రరీకి ఎంత కష్టమండి తీసివ్వడానికి, మొత్తం అన్ని బుక్లు తీయాలి, దాంట్లో ఎక్కడున్నా చూడాలి, ఏదైతే మీరు ఆ కుప్పలో నుంచి మీ బుక్ తీసివ్వడానికి చాలా టైం పడుతుంది, అవునా కదా? అదే మీరేం చేస్తున్నారు, ఒక లైబ్రరీకి వెళ్ళారు, అది సొఫిస్టికేటెడ్గా ఉంది, ప్రతి రూమ్ మీరు డివైడ్ చేస్తున్నారు, ఇక్కడ ఇంగ్లీషు, ఇక్కడ తెలుగు, ఇక్కడ హిందీ అంటూ ఒక్కొక్క రూమ్ కేటాయించారు. తెలుగులోకి వెళ్ళారు, మళ్ళీ ఇది ఫిక్షన్, ఇక్కడ నాన్ ఫిక్షన్, ఇలాగ డైలీ న్యూస్ పేపర్స్, ఇలా మీరు డివైడ్ చేసి పెట్టుకున్నారు. అందులో మీరు వెళ్తారు, ఆ బుక్ తీసుకొని ఇవ్వడం ఈజీనా, ఇలా మొత్తంలోకి తీసి ఇవ్వడం ఈజీనా, మీరు ఆలోచించుకొని. ఎప్పుడైనా అంటే ఆ ఫైలింగ్ అంటే ఏదైనా సరే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ ఉన్న మెమరీకి దీన్ని లింక్ చేసుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ ఒక విషయం తెలిసి ఉంటుంది, దానికి అంటే ఒక పెళ్ళికి వెళ్ళారు, ఆ పెళ్ళిలో ఎవరైనా మీకు కొత్త బంధువులు పరిచయం చేశారు, ఓహో తర్వాత తనని తీసుకొచ్చి పాత వాళ్ళకు జోడించాలి, అంతే. అంటే పలానా మీకు తెలిసిన బంధువుకి తను బంధువు కాబట్టి తను యాడ్ చేసుకోవాలి. ఇదేలాగా మీ మెమరీలో ఏంటంటే వేరే దాన్ని తెచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇది రెండు లింక్ చేసుకుంటే అద్భుతంగా గుర్తుంది కదా. ఫస్ట్ ఆర్ ఏంటంటే మీకు వచ్చి ఫోకస్, రికగ్నిషన్. రెండోది ఏంటంటే రిటెన్షన్. మూడోది ఏంటంటే రీకాల్, అంటే అవసరమైన సమయంలో అవసరమైనది జ్ఞాపకం తెచ్చుకునేదాన్ని రీకాల్ అంటారు. అవసరమైన సమయంలో కాకుండా ఇప్పుడు పెళ్లిలో మీకు ఎవరో గుర్తొచ్చారు, తన పేరు పెట్టి మీరు పలకరించాలని అనుకున్నారు, అక్కడ మర్చిపోయారు. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు, అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. అలాగా అవసరమైన సమయంలో మీకు జ్ఞప్తికి రావడాన్ని రీకాల్ అంటారు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, రికగ్నిషన్, రిటెన్షన్, రీకాల్. 3 R's అంటారు దీన్ని. ఓకే, ఇది బేసిక్ మెమరీ గురించి నేను చెప్పాను. ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మీకు రకరకాల డౌట్ ఉంటుంది. అంటే ఒక గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నారు మీరు, అంటే ఒక ఆదివారం రోజు తీసుకోండి, ఏదో లిస్ట్ ఇచ్చారు మీకు, లిస్ట్ ఇచ్చి కొన్ని వస్తువులు తీసుకురావాలా అని మీరంతా అనుకున్నారు. సో దాన్ని పేపర్ మీద రాయకుండా మీ మెమరీలో ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాం. కొన్ని ఐటమ్స్ నేను చెప్తాను, అవి పేపర్ మీద పెట్టకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఒకసారి. మొట్టమొదటి ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, ఇప్పుడేంటంటే ఒక పుచ్చకాయ, వాటర్ మెలాన్, బజార్లోకి వెళ్తున్నా కాబట్టి వాటర్ మెలాన్ తేవాలా అనుకున్నారు మొదటిది. రెండోది ఏంటంటే ఇంట్లో తలకు వేసుకునే షాంపూ శాచెట్స్ అయిపోయాయి కాబట్టి షాంపూ శాచెట్స్ తేవాలని అనుకున్నారు, రెండోది. నెక్స్ట్ మూడో ఐటమ్ ఏంటి, ఇంట్లో ఆనియన్స్, ఉల్లిపాయలు అయిపోయాయి, మూడోది ఉల్లిపాయలు పట్టుకురావాలి. సో ఇవన్నీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదండి, జాగ్రత్తగా వినండి చాలు. నాలుగోది ఏంటంటే ఆ తర్వాత అంటే మిరపకాయలు అయిపోయాయి, అవి కావాలి. తర్వాత టూత్ పేస్ట్ కూడా అయిపోయింది, అది కూడా కావాలి. వస్తూ మార్కెట్లో క్యాబేజ్ కావాలి, తర్వాత ఏంటంటే మీకు పిల్లలకు నూడిల్స్ కావాలి, తర్వాత ఫైనల్గా ఎగ్స్ కావాలన్నారు, ఎగ్స్ తీసుకురావాలి. ఇంకా మిగిలినవి ఏమున్నాయి మనకు, ఫైనల్గా వచ్చేసి టొమాటోస్ అయిపోయాయి, లాస్ట్ వచ్చి మీకు కూల్ డ్రింక్. ఈ 10 ఐటమ్స్ మీరు పట్టురావాలని అనుకున్నారు. జస్ట్ ర్యాండమ్గా మీకు కొన్ని ఐటమ్స్ చెప్పాను. ఇప్పుడు ఈ ఐటమ్స్ని మీరు ఒక పేపర్ మీద రాయకుండాను, లేకపోతే ఒక సెల్ ఫోన్లో ఫోటో తీసి పెట్టుకోకుండాను మీరు వెళ్ళినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది జాగ్రత్తగా వినండి. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి, దీన్ని ఏమంటామంటే FIG అంటాము దీని ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే ముందు ఫైలింగ్ సిస్టమ్ అనమాట. ముందు ఫైల్ ఏంటి అంటే ఎక్కడ దేన్ని ఫైల్ చేసుకోవాలంటారు. F స్టాండ్స్ ఫర్ ఫైలింగ్. నెక్స్ట్ ఏంటి, I అంటే ఏంటంటే ఒక ఇమేజ్, G అంటే ఏంటి గ్లూ, అతికించడం. అంటే ఏంటంటే మీరు ఏ వస్తువులు అయితే తేవాలో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పదాన్ని మీరు
పిక్చర్ కింద ఫోటో కింద మీరు మార్చుకోవాలి. ఎందుకంటే మీ మెమరీ బాగా గుర్తుపెట్టుకునేది అంటే పదాల కంటే కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అద్భుతంగా మీ మెమరీ గుర్తుపెట్టుకుంటుంది మీ బ్రెయిన్. కాబట్టి దాన్ని పిక్చర్స్ కింద కన్వర్ట్ చేసుకోండి, దాన్ని గ్లూ చేసుకోండి. అంటే ఎక్కడో చోట మొదటగా ఏంటి ఎఫ్ అంటే ఏంటంటే ఫైల్, ఎక్కడ ఫైల్ చేయాలి. రెండోది ఇమేజ్, ఏ ఇమేజ్ రెండింటికి ఫైల్ చేయాలి. మూడోది వచ్చి అతికించాలి, గ్లూ అంటే అతికించాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి చాలు. అంటే మొట్టమొదట మనం కొనాల్సిన ఒక ఐటెం కొద్దాం. ఏంటి? వాటర్ మెలాన్, పుచ్చకాయ తేవాలనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే బాడీ ఫైలింగ్ సిస్టమ్ అంటారు. బాడీ ఫైలింగ్ అంటే మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్కి ఏం చేస్తున్నారు మీరు? దీంట్లో ఫైల్ చేస్తున్నారు, దాంట్లో స్టోర్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. మీకు అవసరమైన సమయంలో తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడానికి కోసం అని చెప్పి మీరు స్టోర్ చేస్తున్నారు. ఏ రకంగా చేస్తారో చూద్దాం. మొట్టమొదట పుచ్చకాయ. మీరేం చేయాలి? అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి పుచ్చకాయని ఊహించుకోండి. ఎలా ఉంటుంది? ఈ సైజులో ఉంటుందా, ఆ సైజులో ఉంటుందా? కళ్ళు ఊహించుకోండి. చాలా పెద్ద పుచ్చకాయ ఎలా ఉంటుందో, దాని కలర్ ఎలా ఉంటుంది ఊహించుకోండి. దాని మీద లైన్స్ ఎలాగ ఉంటాయి చూడండి. ఎంత పెద్దదంటే దాదాపుగా ఒక 10-15 కేజీలు పుచ్చకాయ తీసుకుంటున్నారు అనుకోండి. తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్తో లింక్ చేసుకుంటూ వెళ్దాం. ఎలా వెళ్తారంటే పుచ్చకాయని తీసుకున్నారు, ఏం చేస్తున్నారు? మీ తల మీద పెట్టుకుంటున్నట్లు ఊహించుకోండి. ఇదంతా ఏంటి? మీరు ఊహించుకోవాలి. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఏంటంటే వీలైతే కళ్ళు మూసుకొని ఓన్లీ దీన్ని చెప్పేది వింటూ ఊహించుకోండి, అద్భుతంగా గుర్తుంటుంది. ఏ రకంగా తెలుసా? ఊహించుకోండి. తల మీద ఒక 15 కిలోల పుచ్చకాయ మీరు తల మీద బరువుగా మోస్తున్నారు ఊహించుకోండి. అంటే పుచ్చకాయ అలా ఇలా రోల్ అవుతూ ఉంటుందేమో, తల మీద బ్యాలెన్స్ చేయాలా అన్న ఫీలింగ్ కూడా మీకు రావాలి. మొట్టమొదట ఏం చేసాం? పుచ్చకాయలను తీసుకున్నాం, తల మీద మోస్తున్నట్లుగా ఊహించుకున్నాం. అయిపోయిందా? ఫస్ట్ ఐటమ్ అక్కడ లింక్ చేసాం, ఫైల్ చేసేసాం. రెండో ఐటమ్ ఏం కొనాలని చెప్పాను నేను? షాంపూ సాచెట్స్ అయిపోయాయి. షాంపూ ఉన్నాయి కదండి, ఆ సాచెట్స్ అయిపోయాయి, అవి తీసుకురావాలి. మీరేం చేయాలి? రెండో ఆర్గాన్ ఏదైనా దీంట్లో ఉన్నది లింక్ చేసుకోండి. సో తల అయిపోయింది. కొంచెం కిందకు వద్దామండి. నుదురు ఉంది. మీరేం చేస్తున్నారు? షాంపూ సాచెట్స్ పొడవుగా ఉంటాయిగా, ఆ సాచెట్స్ తీసుకెళ్ళి ఇలా రిబ్బన్ లాగా తలకు కట్టుకున్నట్లుగా ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్. ఫన్నీగా ఉండాలి. అలాంటి విషయాలు మీ బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. షాంపూ సాచెట్స్ తీసుకున్నారు, ఇలా తలకు పూర్తిగా మీరు కట్టుకున్న రిబ్బన్ లాగా కట్టుకుంటారు కదా, ఆ రకంగా కట్టుకున్నట్లుగా ఊహించుకోండి. ఎస్, రెండో ఐటమ్ అయిపోయింది. రెండో చోట మనం ఫైలింగ్ చేసేసాం. మరి మూడో దానికి వస్తున్నాం. మూడోది ఏంటి? ఉల్లిపాయలు. ఎస్, ఉల్లిపాయలు. మనకు మూడో ఆర్గాన్ ఏంటి? కొంచెం డౌన్కి వద్దామండి. ఏంటున్నాయి? కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళుని ఉల్లిపాయలని లింక్ చేస్తున్నాం. ఏ రకంగా లింక్ చేస్తున్నాం చూద్దాం. ఉల్లిపాయలు తీసుకోండి. కళ్ళకు ఉల్లిపాయలు తెలుసు. అక్కడెక్కడో ఉల్లిపాయ కట్ చేస్తే మీ కళ్ళు ఇక్కడ కన్నీరు వస్తూ ఉంటుంది. అంటే ఆ రెండింటికి ఎక్కడో సంబంధం ఉంది. కాబట్టి ఈ రెండింటిని లింక్ చేద్దాం. ఏ రకంగా చేస్తారంటే ఆ ఉల్లిపాయలు మీరు ఇలా అడ్డంగా కోస్తే ఎలాగ రౌండ్స్గా వస్తాయో దాన్ని కళ్ళ మీద పెట్టుకున్నట్టు ఊహించుకోండి. ఎస్, కళ్ళ మీద పెట్టుకున్నట్టు ఆ ఉల్లిపాయలను ఊహించుకోండి. సో 3 ఐటమ్ అయిపోయింది. అంటే కొంచెం మనం ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క ఐటమ్ని లింక్ చేస్తున్నాం అనమాట. 3 ఐటమ్స్ మనం ఆల్రెడీ లింక్ చేసేసాం. ఇంకొంచెం కిందికి వద్దాం. వచ్చినప్పుడు ఏమైంటుంది? ఆల్రెడీ ఇక్కడ మీకు చెవులు ఉన్నాయి. చెవులకి ఏదో ఒక ఐటమ్ లింక్ చేయాలి. మన లిస్ట్లో మనం అనుకున్నది ఏం తీసుకురావాలి అనుకున్నామంటే ఒక టూత్ పేస్ట్, మీకు ఇష్టమైన కోల్గేటో, క్లోజప్, మెష్వాకో ఏదో ఒక టూత్ పేస్టు ఇలా కండక్టర్లు చెవులో పెట్టుకుంటారుగా, ఇలా చెవు పైన ఆ టూత్ పేస్ట్ పెట్టుకున్నట్లుగా ఊహించుకోండి. ఎస్, దీన్ని ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ మీకు లింక్ అయిపోయింది. ఇప్పుడు చెవు పైన ఏం పెట్టారు? మీరు టూత్ పేస్ట్ పెట్టారు, ఊహించుకోండి. ఇంకొంచెం కిందికి వద్దాం. నెక్స్ట్ ముక్కు, నెక్స్ట్ ఆర్గాన్. ఇప్పుడు మనకు ఆ లిస్ట్లో ఉన్నదేంటి? మిరపకాయలు తీసుకోవాలి, చిల్లీస్, రెడ్ చిల్లీస్. సో ముక్కు దగ్గరగానో ఇక్కడ ముక్కు కిందనో ఆ ఘాటు తెలుస్తుందిగా, అక్కడ ముక్కు ఉన్నట్లు, వీలైతే ముక్కు లోపల పెట్టుకున్నట్లు ఊహించుకోవడమే. ఇది తప్పు లేదు, ఊహించుకోండి. అక్కడ మిరపకాయలు అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొంచెం కిందికి వద్దామండి. ఏం చెప్పారంటే ఇంకొకటి ఆయిల్ కూడా తెమ్మని చెప్పారు అనుకుందాం. అంటే కోకోనట్ ఆయిల్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకురావాలి. నెక్స్ట్ ఉన్న ఆర్గాన్ ఏంటి? నోరు. నోరులో ఏం చేస్తున్నారు? మీరు ఊహించుకోండి. ఫన్నీగా ఊహించుకుంటేనే గుర్తుంటుంది. అంటే మీరు ఆయిల్ ఏంటంటే పట్టరావడానికి ఏమీ కుదరట్లేదు కాబట్టి ఆ ఆయిల్ని ఏంటంటే నోట్లో వేసుకొని ఆయిల్ వస్తున్నారు. ఇంకొంచెం కిందికి వచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు కాలర్ ఉంది. అంటే అక్కడ క్యాబేజ్ తీసుకురావాలి అని అనుకుందాం. క్యాబేజ్ ఏంటంటే మీరు ఇంత పెద్ద క్యాబేజు ఒక మెడలో నెక్లెస్ లాగా ఒక దారం లాగా ఇక్కడ వస్తున్నట్లు క్యాబేజ్ వేసుకున్నట్లుగా ఊహించుకోండి. క్యాబేజ్ ఓకేనా? తర్వాత ఐటమ్ ఏంటి? మనకు నూడిల్స్ తీసుకోవాలి. నూడిల్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఏంటంటే మగవాళ్ళు కండువా వేసుకుంటారుగా, అలాగ మెడ చుట్టూ కండువా లాగా నూడిల్స్ వేసుకున్నట్లుగా ఊహించుకోండి. బజార్కి వెళ్ళి తీసుకురావాలనుకున్న 10 ఐటమ్స్ని ఏం చేసాము? మీరు పేపర్ మీద రాయకుండా, సెల్ ఫోన్లో కాకుండా మీ బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నారు. ఒక్కసారి మీకు ఐటమ్స్ లిస్ట్ వస్తాయో రాదో చూద్దాం. ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకోండి. తల మీద ఏ ఐటమ్ ఉంది చూడండి, అంత 15 కేజీలు ఉంది. ఏంటది? ఒక బరువుగా అనిపిస్తుంది. ఏంటి? పుచ్చకాయ ఉంది. తర్వాత కిందకి రాగానే ఇక్కడ నుదురు మీద ఏముంది?
షాంపూ సాచెట్స్ ఉన్నాయి. తర్వాత కంటి మీద ఏముంది, ఆనియన్స్ ఉన్నాయి. తర్వాత ఏంటి, చెవులో ఏముంది, ఒక టూత్పేస్ట్ పెట్టుకున్నారు, అవునా, చెవు పైన. అలాగే ముక్కు దగ్గరగా ఏం పెట్టుకున్నారు, చిల్లీస్, రెడ్ చిల్లీస్ పెట్టుకున్నారు. ఊహించుకోండి, ఘాటుగా మీకు తెలుస్తుంది, అందుకే ఊహించుకోమన్నాను. తర్వాత ఆ రోజు ఇంకొంచెం కిందకు వచ్చారండి. మరి నోట్లో ఏం వేసుకున్నారు, ఆయిల్ ఉంది, కరెక్టా, ఆయిల్ గుర్తు పెట్టుకొని. ఇంకొంచెం కిందకి రండి, మెడలో ఏం వేస్తున్నారు, బరువుగా ఒక నెక్లెస్ వేసుకున్నారు. ఏం నెక్లెస్ వేసుకున్నారు చూడండి, క్యాబేజ్ లాగా వేసుకున్నారు. మెడ చుట్టూ కండువాలాగా ఏం వేసుకున్నారు మీరు, నూడిల్స్ వేసుకున్నారు. గుర్తొచ్చాయా? అలాగే చేతి మధ్యలో గట్టిగా అంటే పగిలిపోతాయేమో అని ఒక ఐటమ్ ఉంది, ఏంటది గుర్తొచ్చిందా? అలాగే వేళ్ళకేం పెట్టుకున్నారు మీరు, టొమాటోస్ పెట్టుకున్నారు. అలాగే కింద షూ బదులుగా ఒక ఏముంది, కూల్ డ్రింక్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను చెప్పనండి, అన్ని ఐటమ్స్ వస్తాయో లేదో మీరు చూడండి ఒక్కసారిగా. ఉన్న 10 ఐటమ్స్ ఏంటంటే మీరు ఏ పేపరు పెన్ను లేకుండా అద్భుతంగా మీరు గుర్తు పెట్టుకున్నారు. దీన్ని బాడీ ఫైలింగ్ సిస్టమ్ అంటారు. ప్రతి ఒక్క ఐటము మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని ఒకసారి రివిజన్ చేసుకోండి. ప్రతి ఒక్క ఐటము మీకు ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. దీన్ని బాడీ ఫైలింగ్ సిస్టమ్ అంటారు. దీంట్లో అద్భుతంగా మీరు ఏ విషయాన్ని అంటే ఈ రోజు వెళ్తున్నారు, రేపు వేరే ఐటమ్స్ని ఈ రకంగా మీరు లింక్ చేసుకోవచ్చు. నేను 10 స్పాట్లు చెప్పానండి బాడీలో. మీరు కావాలంటే ఇంకా మీరు పెంచుకోవచ్చు, అరచేయి ఉపయోగించుకోవచ్చు, ఎక్కడ మిగతా పార్ట్స్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా రోజుకి మీకు కావాల్సిన దైనందిన జీవితంలో ఏంటంటే ఈ మెమరీ టెక్నిక్స్ ఉపయోగించి సాధ్యమైనంత వరకు అవుట్సోర్స్ చేయకుండా మీ మెమరీని మీ బ్రెయిన్లో మీరు కెపాసిటీ పెట్టుకోండి. చూశారు కదండి, ఇప్పుడు నేను చెప్పిన అవుట్సోర్స్ చేయకుండా ప్రతి ఒక్క ఐటమ్ని మీరు ఈ రకంగా గుర్తుపెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు మన వయసు పెరిగే కొద్దీ ఏమనుకుంటాం, లేదా పిల్లలైనా పర్లేదండి, రకరకాల టాస్క్లు ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, మెమరీ తగ్గిపోయిందేమో అంతా చింతిస్తూ ఉంటారు. అది అవసరం లేదండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ మల్టీ టాస్కింగ్ వల్ల కొంచెం ఫోకస్ తగ్గుతుంది తప్పించి మీ మెమరీ ఎక్కడా పోలేదు. ఇప్పుడు నేను చెప్పించిన ఈ రకమైన చిన్న టెక్నిక్స్ ద్వారా అద్భుతంగా గుర్తుపెట్టుకోండి. మీరు జీవితంలో ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకొని మీ బ్రెయిన్ పవర్ని అద్భుతంగా ఉపయోగించుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఇవాళ మెమరీ సెషన్ గురించి, ఇవాళ సెషన్లో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అలాగే తర్వాత రాబోయే సెషన్లో ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.